హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క కోర్ట్ కేస్. సో 28న ఏం జరిగింది కోర్ట్ కేసులో అసలు క్లియర్గా తెలుసుకుందాం, ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్గా తెలుసుకుందాం. అండ్ కోర్ట్ కేస్ మళ్ళీ క్యాట్కే వెళ్ళింది అనేది ఏంటి, అసలు దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కేసు 3వ నెల 5వ తారీఖున రిజిస్టర్ అవడం జరిగింది. దాని తర్వాత అనేక హియరింగ్స్ తర్వాత 7వ నెల 28వ తారీఖున ఢిల్లీ కోర్టులో హియరింగ్ అనేది జరిగింది. అయితే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే క్యాట్కి కోర్టులో కేసు వేశారు. అయితే సో క్యాట్కి ఫస్ట్ కేసు అనేది వేయడం జరిగింది. సో క్యాట్ కోర్టులో ఏం జరిగిందమ్మా అంటే అటువైపు రైల్వే వాళ్ళు, ఇటువైపు ఐటీఐ వాళ్ళు కూడా వాదనలు. సో వాదించిన తర్వాత అప్పుడు క్యాట్ ఏంటి నిర్ణయించిందంటే రైల్వేకే సపోర్ట్ ఇచ్చింది. సో స్టే అనేది ఇవ్వలేదు. సో క్యాట్ అనేది స్టే ఇవ్వలేదు. సో దాని తర్వాత ఐటీఐ వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ కోర్టుకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టే ఇవ్వడం జరిగింది. సో అనేక హియరింగ్స్ తర్వాత ఇప్పుడు ఢిల్లీ కోర్టు ఏంటి ఇచ్చింది 28వ తారీఖున అంటే మళ్ళీ డిసిషన్ అనేది క్యాట్ కోర్టుకే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. సో క్యాటే తుది నిర్ణయం చెప్తుంది అనేది ఈ ఢిల్లీ కోర్టు అనేది చెప్పేసింది. సో ఇప్పుడు తీర్పు ఎవరి చేతిలో ఉంది, క్యాట్ చేతిలోనే ఉంది. అయితే ఇప్పటికే చాలా టైం అయింది నోటిఫికేషన్ ఇచ్చి. సో నోటిఫికేషన్ డేట్స్తో ఇక్కడ వాదనలు జరిగాయి. ఎలా అంటే ఇక్కడ నోటిఫికేషన్ డేట్ అనేది చూడండి, ఫస్ట్ 22 జనవరి వచ్చింది. అండ్ అలాగే ఆన్లైన్ డేట్స్ వచ్చేసి మనకి January 23 వచ్చింది. అయితే ఫస్ట్ నోటీస్ అనేది ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ నోటీస్ అనేది ఇంకన్నా ముందు వచ్చింది. ఫస్ట్ నోటీస్ అనేది జనవరి కన్నా ముందు వచ్చింది. సో ఆ నోటీస్లో ఏదైతే ఫైనల్ అయిందో అదే ఫైనల్ అని ఇంతకు ముందు క్యాట్ అభిప్రాయం తెలిపింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికి కన్ఫ్యూజన్, అందరికీ తెలియదు. అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆల్రెడీ క్యాట్ అనేది రైల్వే వాళ్ళకే ఫేవర్గా ఉంది. సో ఢిల్లీ కోర్ట్ అనేది ఇక్కడ స్టే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ క్యాట్ అనేది స్టే ఇవ్వలేదు, కానీ ఢిల్లీ మళ్ళీ క్యాట్కే ఇచ్చిందంటే మ్యాక్సిమం మనకి రైల్వే వాళ్ళే కోర్టు కేసు అనేది గెలవడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేజర్ మార్పులు ఏవి జరగకూడదు అనేసి మనకి క్యాట్ ఇంతకు ముందే వాదనలో తెలిపింది తన అభిప్రాయం. సో మ్యాక్సిమం మనకి కోర్టు కేసు అనేది 10th వాళ్ళకి ఫేవర్గానే వస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇలానే కొనసాగించండి. అసలు ఎక్కడ ఏం జరిగినా సరే, ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నా సరే మీ ప్రిపరేషన్ ఇలాగే కొనసాగించండి. ఎందుకంటే గ్రూప్ డికి తక్కువ కాంపిటీషన్ లేదండి, చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే క్వాలిఫికేషన్ 10th ఇవ్వడం వల్ల. సో మీరందరూ కష్టపడితేనే ఉద్యోగం అనేది సాధించగలుగుతారు. సో ఈ కోర్ట్ కేసు గెలవడం ఒక విజయం అయితే మీరు జాబ్ సంపాదించడం కూడా మెయిన్ విజయం. ఓకేనా, సో మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే రైల్వే జాబ్ స్పెషల్ కోర్స్ పెట్టడం జరిగింది. ఇందులో 1,00,000 బిట్స్ అండ్ అలాగే తెలుగులో మెటీరియల్ అందజేయబడుతుంది. అండ్ ఈ బిట్స్ అండ్ కంటెంట్ మొత్తం కూడా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకోబడడం జరిగింది. ఎందుకంటే మనకి రైల్వేకి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి. సో ఎన్సీఆర్టీ బుక్స్ అంటే ఏంటి, 3rd నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్. సో ఆ బుక్స్ నుంచే బిట్స్ అనేవి వస్తాయి. అయితే ఈ కోర్సులో ఏమేంటి ఉంటాయంటే ఎన్సీఆర్టీ బిట్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్స్ పీవైక్యూస్ ఉంటాయి, ఎన్సీఆర్టీ అండ్ ప్లస్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అనేవి ఉంటాయి. సో ఇది ఒక గ్రూప్ డికి ఎన్టీపీస్కి కాదు, రైల్వే ఆర్పీఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అన్ని దాంట్లో నుంచి సిలబస్ అనేది ఒకటే కదండి, ఆ రైల్వే మొత్తానికి ఎన్సీఆర్టీ అనేది ఒకటే కదా. సో ప్రతి ఒక్క నోటిఫికేషన్కి కూడా ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. కేవలం 299 రూపీసే 90 days వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా
మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో చూడండి ఫుల్ కోర్స్ గ్రూప్ డి ఫుల్ కోర్స్ ఉంది. ఇందులో కూడా 1,00,000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అండ్ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసెస్ ఉన్నాయి అండ్ అలాగే డిజిటల్ బోర్డ్ క్లాసెస్ అండ్ అలాగే మన కోర్స్లో కంటెంట్ మొత్తం ఎన్సీఆర్టీ కంటెంట్ అండ్ చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో అందచేయబడుతుంది అండ్ డెమో క్లాసులు కూడా ఉన్నాయి యాప్లో. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని అయితే చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో మీరు ఏ ఛానల్లో కంటెంట్ అయినా మన ఛానల్ కంటెంట్తో సరిపోల్చండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి, ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే కాల్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ గైస్.